భగవద్గీత అర్థం చేసుకోవడం ఎలా? శ్రీకృష్ణుడు చెప్పిన పాట అర్థం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు. భారతదేశ ప్రాచీన జ్ఞానాన్ని అన్వేషించే మా ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం హిందూ మతం యొక్క అత్యంత ప్రసిద్ధి గ్రంథాల్లో ఒకటైన భగవద్గీతలోకి ప్రవేశిస్తున్నాము. గీత అనేది కురుక్షేత్ర యుద్ధభూమిలో శ్రీకృష్ణుడు మరియు అతని శిష్యుడైన అర్జునుడి మధ్య జరిగిన సంభాషణ. ఈ వీడియోలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన మరియు నేటికి సంబంధించిన కొన్ని లోతైన పాఠాల గురించి చర్చించుకుందాం. ముందుగా కర్మయోగం. కృష్ణుడు కర్మయోగాన్ని నొక్కి చెప్పాడు. అంటే ఫలితంలో సంబంధం లేకుండా చర్య తీసుకోవడం. అర్జునుడు తనకు లభించిన బహుమానాల కంటే యోధునిగా తన విధులపై దృష్టి పెట్టమని సలహా ఇస్తాడు కృష్ణుడు. ఫలితాల గురించి చింతించకుండా హృదయపూర్వకంగా మన విధులను నిర్వర్తించాలని ఈ పాఠ మనకు గుర్తు చేస్తుంది. ధర్మం. కృష్ణుడు అర్జునుని తన ధర్మాన్ని అనుసరించమని ప్రోత్సహిస్తాడు. అంటే అతని స్వాభావిక నైతిక కర్మధైర్యం నుండి తప్పుకునే వారు పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన ఉదాహరించారు. ఈ పాఠం మనకు సూత్రాలను అనుగుణంగా జీవించడం యొక్క ప్రాముఖ్యతను తెలుపుతుంది. స్వీయ సాక్షాత్కారం. కృష్ణుడు స్వీయ సాక్షాత్కారం భావనను వివరిస్తాడు. అంటే మన శరీరం మరియు మనసు దాటి మన నిజమైన గుర్తింపును గుర్తించడం. శరీరం తాత్కాలికమని, ఆత్మ శాశ్వతమని వర్ణించాడు. ఈ పాఠం మన భౌతిక ఉనికిని దాటి మన ఆధ్యాత్మిక ప్రయాణంపై దృష్టి పెట్టాలని గుర్తు చేస్తూ ఉంటుంది. చివరగా విముఖమైన పాఠాలను అందించే కాలాతీత గ్రంథం. కృష్ణుని బోధనలు నేటికి సంబంధించినవి మరియు మన దైనందిన జీవితంలో మనకు మార్గదర్శకంగా ఉంటాయి. కర్మయోగం, ధర్మయోగం, ఆత్మ సాక్షాత్కారం మరియు శరణాగతి వంటి కొన్ని అంశాలు గీతను విశిష్టంగా చేశాయి. ఈ వీడియో మీకు భగవద్గీత గురించి కొన్ని అంతర్దృష్టులను అందించిందని మరియు ఈ లోతైన వచనాన్ని మరియు లోతుగా అధ్యయనం చేయడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుందని మేము ఆశిస్తున్నాము. మీరు ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు కృతజ్ఞతలు. మీరు ఈ వీడియోను ఆస్వాదించినట్లయితే దయచేసి లైక్ బటన్ను ప్రెస్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేసుకోండి. మరియు ఇలాంటి మరికొన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోవద్దు. తదుపరి మరొక విషయం కోసం వేచి ఉండండి.